స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పుట్టిన వెంటనే బిడ్డకు పాలివ్వాలని ఉన్నా చాలా మంది తల్లులు ఇవ్వలేకపోతూ ఉంటారు. కాన్పు తర్వాత త్వరగా పాలు ఉత్పత్తి కాకపోవడం, బిడ్డకు ఎలా పాలు పట్టాలో తెలియకపోవడం వల్ల పురిటి బిడ్డకు వెంటనే పాలివ్వలేకపోతూ ఉంటారు. పాలివ్వడం ఆలస్యం అవుతున్న కొద్దీ బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. అమ్మ పాలు పసిబిడ్డ పాలిటి అమృతం. అమృతం లాంటి అమ్మ పాలను బిడ్డ పుట్టిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పడితేనే బిడ్డ అజరామరంగా తయారవుతాడు. మరీ ముఖ్యంగా ప్రసవం కాగానే తల్లుల్లో వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి సంజీవినిలా పనిచేస్తాయి. దురదృష్టం ఏమిటంటే మన దగ్గర ప్రసవం కాగానే తల్లుల్లో వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టకుండా పారవేస్తుంటాం. ఇది బిడ్డ ఆరోగ్యానికి తీరని విఘాతం కలిగిస్తుందని డాక్టర్లు అంటారు. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే కూడా చాలా కుటుంబాల్లో తల్లిపాలు పట్టరు. అది కూడా బిడ్డ ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. పుట్టగానే ఎంత వీలైతే అంత తొందరగా బిడ్డ పాలు తాగాలి. అలా పాలు తాగడానికి ప్రయత్నించే క్రమంలో తల్లుల్లో పాలు పడడం కూడా జరుగుతుంది. పుట్టిన పాపకు తల్లిపాలు కడుపులో పడేటట్టు చేయాలి. అంటే పుట్టగానే పాపను డెలివరీ కాగానే పాప తల్లి రొమ్ముల మధ్యన వేసినప్పుడు అదొక ప్రక్రియ వల్ల పాపకు రొమ్ముల దగ్గరికి పెట్టడం వలన తల్లికి పిల్లకు సహేతుకంగా ఉంటుంది. పాపను తూడ్చిన తర్వాత మొదటి అర్ధగంట గంట లోపట్నే పట్టేయడానికి ప్రయత్నం చేయాలి. పుట్టిన 10-15 నిమిషాల లోపు పాపకు పట్టాలనే ఆదుదా ఉంటుంది అర్ధగంట వరకు. కనుక ఆ పాప నోరు తెరిచి వెతుకుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు డాక్టర్లు కానీ, దాయమ్మలు కానీ, చుట్టాలు కానీ, ఇంటి ఇల్లాలు కానీ తల్లికి ప్రోత్సాహం ఇచ్చి పట్టేటట్టు చూడాలి. పట్టేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో పాప ఉండేటట్టు చూడాలి. పాలు ఇచ్చేటప్పుడు పాప తల, వెన్ను మొత్తం ఒక లైన్లో ఉండాలి. పాప ముఖము తల్లి రొమ్ముకు చూసేటట్టు ఉండాలి. పాప శరీరము తల్లి శరీరము ఒక్క దగ్గరికి ఉండాలి. అలానే పాప ఈ పొజిషన్లో మెయింటైన్ చేసి అటాచ్ అయ్యేటట్టు చూడాలి. పుట్టిన మొదటి రోజు తక్కువగా వచ్చినా, ముదుపాలు వచ్చినా అవిటిని తీసి పడవేయవద్దు. అవి చాలా చాలా బలవత్తరమైనవి, చాలా ఉపయోగకరమైనవి, ఆరోగ్యకరమైనవి, పాపకు జబ్బు రాకుండా కాపాడడానికి ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి అవి. కావున మొదటి రోజు గంట లోపటినే పట్టించి ఆ తర్వాత డిమాండ్ ఫీడింగ్, ఎప్పుడు పాప ఏడుస్తే, ఎప్పుడు అడిగితే అప్పుడు పట్టియడానికి ప్రయత్నం చేయాలి. రోజుకు 8 నుంచి 10 సార్లు పట్టడానికి ప్రయత్నం చేస్తే మొదటి రోజు పూర్తి కాగానే రెండో రోజుకే పుష్కలంగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా తల్లిపాలు పట్టించినందువల్ల పిల్లకు ఉపయోగము, తల్లికి ఉపయోగము, ఇల్లుకు ఉపయోగము, దేశానికి ఉపయోగము. ఇలా 4 ప్రక్రియలు చేయడం వల్ల శిశు మరణ రేటును, నవజాత శిశు మరణ రేటును మనం సగానికి సగం తగ్గించే అవకాశం ఉంది. పురుడు పోసుకునే పసిబిడ్డలకు తొలివారం అనేది మృత్యు సంకటం లాంటిది. ఈ సమయంలో ముఖ్యంగా బిడ్డకు తగినంత వెచ్చదనాన్ని అందించడం, పుట్టిన వెంటనే బిడ్డ శ్వాస తీసుకునేలా జాగ్రత్త వహించడం, బిడ్డకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడం, అలాగే బిడ్డకు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టడం లాంటి 4 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పసిపిల్లలు పురిట్లోనే మృత్యువు బారిన పడకుండా చూసుకోవచ్చు. అమ్మ కడుపులో నవమాసాలు ప్రయాణం చేసి పురుడు పోసుకున్న పండంటి బిడ్డల ఉసురు తీస్తున్న ప్రాణగండాలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.